లవ్ యూ ఇడియట్ పార్ట్ 4. ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే హిందూ క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది. శాలిని హిందూ కంటే ముందే బయటికి వచ్చి తన అన్నయ్యతో వెళ్ళిపోతుంది. కాసేపటికి క్యాబ్ రాగానే హిందూ క్యాబ్ ఎక్కేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాస్టల్ రాగానే క్యాబ్కి మనీ పే చేసి లోపలికి వెళ్తుంది హిందూ. హే హిందూ, వార్డెన్ నిన్ను అడిగిందే, ఒకసారి కలిసిరా అని తన రూమ్మేట్ చెప్పడంతో ఓకే అని హిందూ ఫ్రెష్ అయి వచ్చి వార్డెన్ని కలవడానికి వెళ్తుంది. వార్డెన్ రూమ్లోకి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, పిలిచారంట అని అడుగుతుంది హిందూ. హా రా హిందూ, వచ్చి కూర్చో అని చైర్ చూపిస్తుంది వార్డెన్. పర్లేదు మ్యామ్, చెప్పండి అని నిల్చుంటుంది హిందూ. హిందూ, నీకు కాలేజ్ తరపున కూడా హాస్టల్లో ఫ్రీ స్టేయింగ్ లెటర్ వచ్చింది. నువ్వు ఏం మనీ పే చేయనక్కర్లేదు, నీ ఖర్చులకు చూసుకుంటే సరిపోతుంది అని చెప్తోంది వార్డెన్. థ్యాంక్స్ మ్యామ్, మీ హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేను, థ్యాంక్స్ అని చేతులు జోడిస్తోంది హిందూ. అయ్యో పర్లేదు తల్లి, ఇది నా రెస్పాన్సిబిలిటీ. అండ్ నీకు ఒక పార్ట్ టైం జాబ్ చూసా, నువ్వు కాలేజ్ అయ్యాక ఆ జాబ్ చేసుకోవచ్చు. జస్ట్ 5 hours అంతే, నీకు ఓకే అంటే ఈ రోజు నుంచే వెళ్ళొచ్చు అని అంటుంది వార్డెన్. ఓకే థ్యాంక్స్ మ్యామ్ అని హిందూ తన రూమ్లోకి వెళ్ళి వార్డెన్ చెప్పిన పార్ట్ టైం జాబ్కి వెళ్ళడానికి తన థింగ్స్ తీసుకుని బయటికి వచ్చి వార్డెన్ దగ్గర వచ్చి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తుంది హిందూ. ఇంటికి వెళ్ళిన హర్ష ఏదో వర్క్ చేసుకుంటున్నాడు ల్యాప్టాప్లో. వర్క్ చేసుకుంటున్న హర్షకి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి చెప్పరా అంటాడు. హే హర్ష, కాఫీ డేకి వెళ్దాం రారా అని హర్షని కాఫీకి ఇన్వైట్ చేస్తాడు హర్ష ఫ్రెండ్ రాకేష్. నాట్ ఇంట్రెస్టెడ్ రా, వర్క్ ఉంది కొంచెం, నువ్వెళ్ళు అంటాడు హర్ష. రే, ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే ఇదే నీకు నా నుండి లాస్ట్ కాల్ అంటాడు రాకేష్ కోపంగా. రే, మళ్ళీ మొదలు పెట్టావా, వస్తావా రావా అని అంటాడు రాకేష్. ఓకే వస్తాలే, వెయిట్ చే 10 minutes అంటాడు హర్ష. ఓకే కమ్ ఫాస్ట్ అని రాకేష్ కాల్ కట్ చేస్తాడు. హర్ష ఫ్రెష్ అయ్యి రాకేష్ చెప్పిన కాఫీ షాప్కి వెళ్తాడు. వార్డెన్ చెప్పిన అడ్రస్కి వెళ్ళి వార్డెన్కి కాల్ చేస్తుంది హిందూ. వార్డెన్ కాల్ లిఫ్ట్ చేసి హా హిందూ, వెళ్ళావా అక్కడికి అని అడుగుతుంది. హా మ్యామ్ వచ్చాను, ఇక్కడ ఎవరిని అడగాలి మ్యామ్ అని అంటుంది. లోపలికి వెళ్ళి కిరణ్ గారంటే ఎవరని అడుగు, కిరణ్ గారిని చూపిస్తే పలానా హాస్టల్ వార్డెన్ వాణి గారు పంపించారని నా నేమ్ చెప్పు, జాయిన్ చేసుకుంటారు అని అంటుంది. ఓకే మ్యామ్, నేను కనుక్కుంటాను అని హిందూ కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని రిసెప్షన్ దగ్గర ఒక వ్యక్తిని పిలుస్తుంది. హా ఎస్, ఏం కావాలి అంటాడు రిసెప్షన్లో ఉన్న వ్యక్తి. సార్, ఇక్కడ కిరణ్ గారంటే ఎవరు అని అడుగుతుంది హిందూ. అదిగో వస్తున్నాడే, ఆ సరే, ఈ కాఫీ షాప్ ఓనర్, అతనే మీరు అడిగిన కిరణ్ గారు. ఓ ఓకే అని ఆ వ్యక్తిని చూసి అతని దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. హిందూ పిలుపుకి కాల్ మాట్లాడుతున్న కిరణ్ హిందూని చూసి స్టన్ అవుతాడు. ఫోన్లో ఉన్న వ్యక్తి హలో హలో అంటున్నా అసలు అతను మాటలు కూడా తనకి కాదని అన్నంతగా ఆ అమ్మాయిని చూడడంలో మునిగిపోతాడు కిరణ్. స్టన్ అయి అలానే చూస్తున్న కిరణ్ని స్ట్రేంజ్గా చూస్తూ హలో సార్ అని గట్టిగా పిలుస్తుంది హిందూ. హిందూ గట్టిగా పిలవగానే తేరుకొని హా చెప్పండి అంటాడు. ఏంట్రా చెప్పేది, నేను హలో హలో అంటూనే ఉన్నా, అసలు పలకవే అంటాడు కిరణ్ ఫ్రెండ్ దర్శి కోపంగా. ఉఫ్ గాడ్ అని తల పట్టుకుని నేను మళ్ళీ చేస్తారా, వెయిట్ అంటూ కాల్ కట్ చేసి హిందూని చూసి చెప్పండి ఏం కావాలి అంటాడు కిరణ్ వినయంగా. సార్, నన్ను యశోద హాస్టల్ వార్డెన్ వాణి గారు పంపించారు పార్ట్ టైం జాబ్ కోసం
అని అంటుంది. ఓ ఓకే, వాణి మ్యామ్ పంపించిన అమ్మాయివా, ఓకే జాయిన్ అవుతావా ఈరోజు అని అడుగుతాడు. హా సార్, జాయిన్ అవుతా అని అంటుంది హిందూ. ఓకే, నీ పేరేంటి అని అడుగుతాడు కిరణ్. ఐఎమ్ హిందూ సార్ అని అంటుంది హిందూ. ఓ నైస్ నేమ్ అని పొగుడుతాడు కిరణ్. థ్యాంక్ యూ సార్ అని చిన్నగా నవ్వుతుంది హిందూ. ఓకే, నీకు వర్క్ ఏంటో చెప్తా రా అని లోపలికి తీసుకెళ్ళి తను ఏం వర్క్ చేయాలో అన్నీ చెప్తాడు. అవన్నీ శ్రద్ధగా విని థ్యాంక్ యూ సార్ అని అంటుంది హిందూ. ఓకే అని ఆ కాఫీ షాప్ డ్రెస్ కోడ్ ఇస్తారు హిందూకి. హిందూ అది తీసుకుని లేడీస్ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కస్టమర్స్ వస్తే చూసుకోవాలి అని వెయిటింగ్ సెక్షన్ దగ్గర కూర్చుంటుంది హిందూ. దూరం నుండి హిందూని చూసి నవ్వుతూ, చాలా బాగుంది అమ్మాయి, చాలా భయం, కొంచెం అమాయకం, పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంది, మనకి సెట్ అవుతుందో లేదో చూడాలి అనుకుని కిరణ్కి కాల్ రావడంతో ఫోన్ మాట్లాడడానికి వెళ్తాడు కిరణ్. హిందూ జాయిన్ అయిన కాఫీ షాప్కి తన ఫ్రెండ్ రాకేష్తో ఎంట్రీ ఇస్తాడు హర్ష. హర్షని చూసి షాక్ అయి, వామ్మో వీరేంటి ఇక్కడ, నన్ను చూస్తే కాలేజ్లో తప్పించుకున్నా కానీ ఇప్పుడు గనక నన్ను గుర్తుపడితే కాలేజ్లో మర్చిపోయిన క్లాస్ ఇప్పుడు తీసుకుంటాడేమో, ఓ గాడ్ అనుకుని స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న మాస్క్ తీసుకుని ఫేస్కి పెట్టుకుని బయటికి వస్తుంది. హర్ష గుర్తుపట్టకుండా ఆ మాస్క్ పెట్టుకుంటుందన్నమాట. హర్ష, రాకేష్ ఇద్దరూ మాట్లాడుతూ లోపలికి వచ్చి ఒక ప్లేస్లో కూర్చుంటారు. వాళ్ళని చూసి భయంగానే మెనూ కార్డ్ తీసుకొని వెళ్ళి ఆర్డర్ సార్ అంటుంది చిన్నగా. ఆమెను చూసి మెనూ కార్డ్ తీసుకుని ఏ కాఫీ ఆర్డర్ ఇద్దామా అని చూస్తున్నాడు రాకేష్. హర్ష మాత్రం హిందూను చూసి ఏదో ఆలోచిస్తున్నాడు. హర్ష ఆలోచన ఏమై ఉంటుంది, గెస్ చేయగలరా? సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ పార్ట్ 4. మీకు ఈ స్టోరీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు.